విశాఖ జిల్లా అరకు వైసీపీలో అసంతృప్తి సెగలు భగ్గుమన్నాయి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ విగ్రహం సాక్షిగా అరకు అసెంబ్లీ ఇన్ఛార్జ్ గొడ్డేటి మాధవికి అవమానం జరిగింది. లోకల్ ముద్దు, నాన్ లోకల్ వద్దు అంటూ గొడ్డేటి మాధవి రాకను వైసీపీ కార్యకర్తలు వ్యతిరేకించారు. గో బ్యాక్ మాధవి అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ప్రజా సంకల్ప యాత్రకు 5 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆమె అరకుకు వచ్చారు. అక్కడి సెంటర్లోని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి కేక్ కట్ చేసేందుకు సిద్ధమయ్యారు. గొడ్డేటి మాధవి మాకొద్దంటూ ఆమె ఎదుటే వైసీపీ కార్యకర్తలు బాహాబాహికి దిగారు. మాధవి అనుకూల వర్గం, వ్యతిరేక వర్గం ఒకరిపై ఒకరు ఘర్షణకు దిగారు. దీంతో పక్కనే ఉన్న పోలీసులు పరిస్థితిని చక్కదిద్ది ఇరు వర్గాలను శాంతింపజేశారు. నియోజకవర్గ ఇన్ఛార్జిగా వేసిన తర్వాత ఈ రోజు కార్యక్రమం అంటే ప్రజా సంకల్ప యాత్ర పూర్తయి నేటితో 5 సంవత్సరాలు అయిన సందర్భంగా ఈ రోజు మరి అరకువేలి హెడ్ క్వార్టర్ లో మరి ఈ కార్యక్రమం చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. దాదాపు మరి మా పార్టీ కార్యకర్తలందరూ కూడా సపోర్టివ్ గా మరి రాజశేఖర రెడ్డి గారి విగ్రహం దగ్గర ఏదైతే కార్యక్రమం నిర్వహించదలుచుకున్నామో అక్కడికి రావడం జరిగింది. కానీ ఇక్కడ మరి లోకల్ ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వాళ్ళకి నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, మనం అందరం ఒకటే పార్టీ, అందరం కలిసికట్టుగా వెళ్ళాలి. మనందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆదేశాలు ఇచ్చారో దానికోసమే మనం కృషి చేయాలి, మనం ముందుకు నడవాలి. ఇంకా మీకు మీ లోకల్ డిమాండ్స్ ఏమన్నా ఉంటే మనకి పార్టీ పెద్దలు ఉన్నారు, మనకి ఇన్ఛార్జీలు ఉన్నారు, వాళ్ళందరితో కలిసి మాట్లాడుకుందాం. జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్తూ మరి ఎంతమంది నిరసనకారులున్నా, ఎంతమంది ఆశావాహులున్నా మనం అందరం కలిసికట్టుగా ముందుకు సాగితేనే ఇవన్నీ మనం ప్రజల్లోకి తీసుకెళ్లగలం. మరి మనలో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా, ఇంకేమన్నా డిస్కషన్స్ ఉన్నా మనకి పార్టీ పెద్దలు ఉన్నారు, పార్టీ నాయకులు ఉన్నారు, వాళ్ళతో కలిపి సమన్వయం చేసుకొని ముందుకెళ్లాలని ప్రతి ఒక్కరిని మీ చెల్లిగా, మీ అక్కగా నేను పిలిపి